రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్త పథకం ద్వారా సాయం అందిస్తున్నామని తెలంగాణ మంత్రులు తెలిపారు. సివిల్స్కు సన్నద్ధమయ్యే వారికి ఎంతో కొంత సాయం చేయాలని అన్నారు. ప్రజాభవన్ రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం ద్వారా చెక్కులు పంపిణీ చేశారు. సివిల్స్ 2025 మెయిన్స్కు ఎంపికైన అభ్యర్థులకు 1,00,000 చెక్కులు పంపిణీ అందజేశారు. సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో సివిల్స్ 2024 విజేతలకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. సివిల్స్లో ముందుకు వెళ్లడానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా సాయం అందించడానికి సిద్ధంగా ఉందని తెలియజేశారు. మానవ వనరులు చాలా అతి ముఖ్యమైనటువంటి మన రాష్ట్రానికి హ్యూమన్ రిసోర్స్ అత్యంత బలమైనది, పెట్టుబడి కూడా. ఇటువంటి హ్యూమన్ రిసోర్స్ని ప్రాపర్గా ప్లాన్ చేసుకొని తర్ఫీదు ఇప్పించి సానబట్టిన వజ్రాల్లాగా తయారు చేస్తే ఈ రాష్ట్రానికి పెద్ద ఎత్తున ఉపయోగపడతారనేటువంటి ఆలోచనతోనే ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి ప్రజాప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం ఆలోచన చేసి దేశంలోనే అత్యున్నతమైనటువంటి యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతున్నటువంటి తెలంగాణ విద్యార్థులకి ఎంతో కొంత మనం ఆర్థిక సహాయాన్ని అందించగలిగితే వారు ఎంచుకున్న లక్ష్యాన్ని చేరుకోవటానికి మనం కూడా కొంత సహాయం చేసినట్టుగా ఉంటుంది. ఎవరైనా ఏదైనా ఉన్నత స్థానానికి వెళ్తే అక్కడ ఉండబడేటువంటి ఆ జన్మనిచ్చిన గడ్డ కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, మన ప్రాంత స్నేహితులు కావచ్చు, ఎంత ఆనందపడతారో బంధుమిత్రులంతా కూడా మనం గమనిస్తూ ఉన్నాం చాలా సంఘటనల్లో. అటువంటి స్థానం లోపల మీరు కూడా ఉండాలి. అందుకు సంబంధించి మేమేం చేయగలుగుతామని ఆలోచనతో పెద్ద మనసుతోటి మరి గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు సంబంధిత శాఖ ఈరోజు సింగరేణి, అదేవిధంగా బొగ్గు ఎనర్జీకి సంబంధించిన మంత్రిగా ఎండి బలరాం గారితో ఇతర గతంలో ఉన్నటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీస్ కానీ ఇప్పుడు నవీన్ మిట్టాల్ గారు అందరూ కూడా ఒక సానుకూలంగా విద్య లేదా ఉపాధి అవకాశాల్లో ఈ ప్రభుత్వం అందరికంటే ముందుంటుంది, ప్రోత్సహించే అంశంలో అనేటువంటి ఆలోచనతో ఈ కార్యక్రమం తీసుకుంటున్న సందర్భంగా మీ అందరికీ శుభం జరగాలి. తప్పకుండా మీరు ఆకాంక్షిస్తున్న గోల్ను సాధించాలి. ఆ సాధించే దానిలో మీ అందరికీ మా తరఫున, ఎందుకంటే వయసులో కానీ ఇతరత్ర అన్ని చిన్ననే కాబట్టి తప్పకుండా మీ అందరికీ కూడా ఆశీర్వచనం, శుభాకాంక్షలు. భవిష్యత్తులో తెలంగాణ గౌరవాన్ని భారతదేశంలో ఒక అత్యున్నత స్థానంలో ఈ రాష్ట్రం నుంచి చాలామంది ఐఏఎస్ ఐపీఎస్లు ఎంపిక అవుతా ఉన్నారు. సివిల్స్లో గొప్ప గొప్ప స్థానాలను తీసుకుంటారు అనేటువంటి కీర్తి వస్తే మీకెంతో గౌరవమో ఈ ప్రభుత్వానికి కూడా అంతే గౌరవంగా భావిస్తూ మీ అందరికీ